ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? దేవుని మాటల కొరకు ఉదయకాల సమయంలో ఎదురు చూస్తున్నారు కదా? దేవుని మాటలు మనల్ని చాలా చక్కగా నడిపిస్తున్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని మాటలు కదా. ఎస్, యెహోవా మనము చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. మనుషుల దగ్గర నుంచి మనం కీడును చూస్తూ ఉంటాం, అన్యాయాన్ని చూస్తూ ఉంటాం, లేదా మరి ప్రేమను చూడలేకపోతూ ఉంటాం. ఇలా ఎన్నో విషయాలు మనం బాధపడుతూ ఉంటాం కదండి. అయ్యో, నేను మంచిగానే మరి చక్కని జీవితం జీవిస్తున్నాను కదా, భక్తిగానే ఉన్నాను కదా, దేవుని మంచి మార్గంలోనే నడుస్తున్నాను కదా, నేను చేయవలసిన పనులన్నీ కూడా చేస్తున్నాను కదా, ఏంటి నాకు ఈ జీవితం అనుకునే పరిస్థితులు కొన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మనుషులు మనకు కీడు చేస్తారేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. మనుషులు చేసే ఆ కీడును దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నారు. ఎస్, ఆయన మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. అధైర్యపడకండి. ఈ మాటని పట్టుకొని ప్రార్థిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.